నా పేరు ధరావత్ బాల్సన్ నాయక్, సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిని. నేను గత 20 రోజుల నుంచి నేను నాంపల్లి మండలంలో కోఆర్డినేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మరి తండాకు మేము పర్యటిస్తున్నాను, ప్రతి గ్రామాల్లో పర్యటిస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ ప్రభావానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తట్టుకోక రాష్ట్ర పాలన గాలి కుదిలేసి రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, ఆ సైన్యాన్ని మొత్తం ఇక్కడ మోహరించి అడ్డదారిలో గెలవాలని చెప్పేసి చూస్తుంది. కానీ అటువంటి ఆటలు సాగవు. మునుగోడు ప్రజలు మహా తెలివైన వాళ్ళు. ఈ మునుగోడు ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు యావత్ తెలంగాణకి కనువిప్పగలుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతామనే భయం పుట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళే అంగీకరించారు. తనకు నమ్మకం ఉంటే బై ఎలక్షన్లో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక వార్డుకు వచ్చి ప్రచారం చేస్తా, ఒక గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తా, ఒక మండలానికి వచ్చి ఇన్ఛార్జ్ చేస్తా అంటే అంతకు దిగజారినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఇతను ఎంతసేపటికి ఏంటంటే మాయ మాటలు చెప్పి లబ్ధి పొంది మరొక్కసారి బై ఎలక్షన్లో గెలిచి మా ఉనికిని కాపాడాలని చెప్పేసి చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉనికి వాళ్ళకి పోనీయము. వాళ్ళు ఎంతసేపు తట్టబుట్ట చదువుకోవాలి. 3rd ప్లేస్లో ఉంటారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఏమండి, అతనికి ఒకసారి ప్రజలు ఓటేసి గెలిపించారు. 5 సంవత్సరాలకు ఈ మన నియోజకవర్గానికే వచ్చి తిరిగి చూడలేదు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అతను అభివృద్ధి చేసి ఉంటే రెండోసారి కూడా టికెట్ వచ్చి గెలుచు. అతను అభివృద్ధి చేయలేదని చెప్పేసి రెండోసారి మన రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే ప్రజల పక్షాన ఉంటారు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తారు. ప్రశ్నించే గొంతు ఉంది. మరి ప్రశ్నించే గొంతు నొక్కాలని చెప్పేసి శాసనసభ సమావేశాల్లో కూడా మునుగోడు నియోజకవర్గం ప్రజల యొక్క కష్ట సుఖాలని, మునుగోడు యొక్క ప్రజల యొక్క అభివృద్ధిని అక్కడ ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో ఈ ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దని చెప్పేసి అనేక సార్లు మన మైక్ కట్ చేయడం, అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం అని మొత్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి పూర్తిగా విఫలమైండు అభివృద్ధి విషయంలో కానివ్వండి, మన ప్రజల పక్షం ఉండడంలో కానీ. కాబట్టి ప్రభాకర్ రెడ్డిని విశ్వసించట్లేదు. అది కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డిని విశ్వసిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఈ సంవత్సరం కాలంలో ఏం చేస్తారని మాత్రం చాలామంది అంటున్నారు. ఆయనకు అభివృద్ధి చేయడానికి 6 నెలలు సరిపోతుందండి, సంవత్సరం కూడా అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక లీడర్ రాజగోపాల్ రెడ్డి. ఇందులో రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలు విశ్వసిస్తూ నమ్ముతున్నారండి. కొత్తగా ఒక పార్టీ అయితే వచ్చేసింది, కేఏ పాల్ పార్టీ. మరి దాని గురించి ఏమండి, ఎస్టాబ్లిష్ వాళ్ళు చాలా మంది ఏంటంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం, రాజకీయంలో ఒక నేమ్స్ రావాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ రావడం కోసం వచ్చారు తప్ప వాళ్ళకి ఎవరండి ఎక్కడే విశ్వసిస్తారు, ఎందుకు ఓటేస్తారు? వాళ్ళు ఒక జోకర్స్కి ఓటేస్తారండి ఎక్కడైనా. ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఎక్కడైనా ఎస్టాబ్లిష్ పార్టీలు ఉన్నాయి. అతను ఏదో ఏంటంటే మనం ఒక పార్టీలు పేరు పెట్టి చెప్పుకుని ఏదో బ్లాక్మెయిల్ చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని పోదామని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళకి ఎవరికి ఎటువంటి మాత్రం ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరండి. వాళ్ళని జోకర్ కింద తీసేసుకుంటున్నారు, నవ్వుల పాలు అవుతున్నారు. పార్టీలో వచ్చిన ముందుకు దూసుకు వెళ్తూనే ఉంటుంది అని అంటున్నారు మన బీజేపీ పార్టీ మెంబర్స్. అయితే ఈసారి కూడా బీజేపీ పార్టీ వస్తుందనే అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అంతిమ లక్ష్యం విజయం సాధించేది కూడా అది భారీ మెజార్టీతో దుకాణాలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 2nd, 3rd ప్లేస్లో పోతారు, 1st ప్లేస్లో మేమే ఉంటామండి. కాంగ్రెస్ డిపాజిట్ కూడా